Hello everybody. One of the brilliant move from అమిత్ షా. అసలు ఎవ్వడి ఊహ కూడా అది అంది ఉండదు, అంత నీట్గా ఆడింది రిగార్డింగ్ ఎఫ్సిఆర్. ఆయన దీన్ని ఇప్పుడు జేపీసీకి పంపించిండు. సో హీ వాంటెడ్ దట్ ఎందుకంటే రేపు పొద్దున కోర్ట్స్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, వీళ్ళు మళ్ళీ మేము సుప్రీం కోర్టుకు పోతాము, హైకోర్టుకు పోతాము అనకుండా దాన్ని ఇక్కడే నరుక్కుంటూ పోతున్నారు అనమాట. ఇవాళ దాన్ని జేపీసీకి పంపించారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి. అందులో లోక్సభ నుంచి 21 మెంబర్స్, రాజ్యసభ నుంచి 10 మెంబర్స్ ఉంటారు టోటల్గా. సో వీళ్ళందరూ కలిసి ఆ బిల్లు గురించి విశ్లేషించి ఏమన్నా పాయింట్స్ చెప్పేది ఉంటే చెప్పేసి, తీసే ఉంటే తీసేసి, బిల్లుని శీతాకాల సమావేశాల్లో ఫస్ట్ వీక్లోనే టేబుల్ మీద పెట్టాలి అని చెప్పారనమాట. సో నెక్స్ట్ ఇప్పుడున్న ఈ హడావిడంతా తగ్గాక, సో ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర అయింది, ఇప్పుడు పార్లమెంట్లో ఇది మొత్తం అవుతుంది జస్ట్ ఫర్ దిస్, ఓన్లీ టు స్టాప్ దిస్ వన్ బిల్. ఈ ఒక్క బిల్ని అడ్డం పెట్టుకొని అమిత్ షా ఎన్ని పనులు చేసుకుంటారు అసలు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ న్యూస్ ఫాలో అవుతుంటే కనుక మీకు తెలుస్తుంటుంది. అంటే కొన్ని మేము చెప్పొద్దన్నారు, సో అందుకే వీఆర్ నాట్ disclosing all those things. Let's see what happens. Thank you.